స్టూడెంట్స్ గొడవ అంటే ఎట్టాగా? ఇప్పుడు మనం నేనే చెప్పాను ఇంతకుముందు కూడా యాంటీ రిజర్వేషన్ ఉద్యమం చేశారు. నాకేం రిజర్వేషన్ లేవు. నేను బట్టి ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించే. ఎందుకంటే రిజర్వేషన్లు ఎప్పుడు తీయడరా బాబాయ్? నేను డైరెక్ట్గా ఇదే మాట చెప్పారు. రిజర్వేషన్లు ఎప్పుడు తీయడరా ఎలక్షన్లో ఉన్నంత వరకు? ఈ దేశంలో ఎలక్షన్లు ఎత్తే చైనా లాగా నియంతృత్వ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏమైనా తెస్తారేమో. అప్పటిదాకా ఈ దేశంలో ఎవడు రిజర్వేషన్లు ఎత్తేయలేరు. నెంబర్ 1. మనం ఇప్పుడు ఉద్యమం చేయడం వల్ల ఉన్న క్లాసులు పోగొట్టుకుని రిజర్వేషన్లు లేని మనం చదువు కూడా క్లాసు కూడా పోగొట్టుకుంటే రేపు పొద్దున మనం పాస్ కూడా నాశనం అయిపోతుంది ఫ్యూచరు. వద్దురు నాయన అంట నేను. లేదు చేయాల్సిందని గొడవకు దిగారు. నేను వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళతో పాటు బయటికి వెళ్ళేవాడిని. రోజు 45 రోజులు వాళ్ళతో పాటు బయటికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత వచ్చి మళ్ళీ క్లాసులో కూర్చునేవాడిని. నేను కూర్చున్నానని నా క్లాసులో ఉన్నటువంటి నాతో పాటు ఉంటే ఇంకో 3-4 ఫ్రెండ్స్ ఎవరైతే నా బెంచ్ బ్యాచ్ చదువుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చితే కూర్చొని అక్కడే ఎందుకంటే ఇంటికి వెళితే చదువుకు సంబంధించి మిస్ అయిపోతాం అనేసి అక్కడే కూర్చొని చదువుకుంటుంటే లెక్చరర్లు వాళ్ళకి సెలవు ఉండదు. స్ట్రైక్ అంటే వాళ్ళు ఏమి ఇంటికి పోరు. మనం ఎయిడెడ్ కాలేజీలు కదా. వచ్చి ఏమయ్యా మీరు ఇక్కడ కూర్చున్నారండి సార్ ఇట్లాగంటే ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అంటే డౌట్లు అడగడం బిగిన్ చేస్తే వాళ్ళు క్లాసులు చెప్పడం బిగిన్ చేసేసారు నిదానం ఒకరికి. ఈ 4-5 మేము కూర్చుంటున్నామని ఆడపిల్లలు వచ్చి కూర్చోవడం బిగిన్ చేశారు. అట్లా మా క్లాస్ మొత్తం నడవడం బిగిన్ చేశారు. 10వ రోజుకి మా క్లాస్ ఒక్కటే నడుస్తుంది. వీళ్ళతో పాటు బయటకు వెళ్ళిపోతాం. తర్వాత వస్తాం. మా ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆయన గౌతు ఈ శివాజీ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు గౌతు సోమసుందర్ శివాజీ ఆయన గౌతు లచ్చన్న గారు ఉన్నారు కదా, ఆయన